శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజైతే కుడువులు వండి చూపిస్తానండి. ఫస్ట్ గుండా కుడువులు వండుకుని మనం దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం. పెట్టి తర్వాత మనం టిఫిన్ కింద కూడా చేసేయచ్చు. ఉదయమే చేసేస్తాం కదా, అందుకు ప్రసాదం టిఫిన్ కింద కూడా తినేయచ్చు అన్నమాట. అందుకు నేను ఎప్పుడూ కూడా ఉదయం చేసేస్తానండి. పూజ అయిన తర్వాత మరి టిఫిన్ చేసే టైంలో కుడువులు వండేస్తానన్నమాట. ఆ కుడువులు అయిన తర్వాత దేవుడికి చెల్లించేసి అప్పుడు ఇదే మేము చక్కగా మరి తినడం జరుగుతుంది. అయితే మరి తొలి ఏకాదశికి కుడువులు వండుకుంటే కుబీర్లు అవుతారు, హారతి వండుకుంటే అదృష్టవంతులు అవుతారని పెద్దలు చెప్పేవారు. మరి పూజలు వగేరాలు చెయ్యకపోయినా కూడా మధ్యాహ్నం నుంచి చక్కగా కుడువులు మరి బెల్లంలోయ అంటాం, బెల్లం తాలికలు అంటాం, హారతి అంటాం వండుకుంటారన్నమాట. మరి ఇప్పుడు కుడువులు చేస్తాను. కుడువులకు కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇది 1/2 కేజీ నూక, ఇదైతే తవ్వ, అర్థమవుతుంది కదా. ఈ తవ్వతో సగం తీసుకున్నాను కదా, ఇది 1/2 కేజీ నూక. అయితే ఇప్పుడు నూక ఉంది కదా 1/2 కేజీ, అంతకు 1/2 లీటర్కి 1/2 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. ఒకటికి 1.5 నీళ్ళు వేసుకోవాలి మనం నూక ఉక్కించడానికి. ఇదైతే ఇడ్లీ రవ్వ, మనం ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటాం కదా, ఈ రవ్వతో కుడువులు వండితే ఎలా ఉంటాయంటే చక్కగా స్పాంజీలాగా వస్తాయన్నమాట. అందుకు నేను కుడువులు అనేటప్పటికి ఇలాగా ఈ ఇడ్లీ రవ్వతోటే వండుతాను. చక్కగా ఇలా నీళ్ళు పెట్టుకుంటాం కదా, అందులో ఒక స్పూను, ఇది నెంబర్ 1 నెయ్యి ఇంట్లో తయారు చేసిందండి. ఒక స్పూను నెయ్యి వేసి నీటిలో, అలానే ఒక స్పూను అంటే 1/2 కేజీ నూకే కదా మరి నేను చెబుతున్నాను, అందుకు ఇలాగా ఉప్పు వేయాలి. 1 స్పూన్ ఉప్పు వేసాం కదా, అప్పుడు ఈ నూక నీళ్ళు మరిగేటప్పుడు ఈ నూక వేసేసి చక్కగా తిప్పేసి అంటుకోకుండా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం కట్టేసామనుకోండి, స్టవ్ కట్టేసి మూత పెట్టుంచేయాలి. చక్కగా మగ్గిపోతుంది. అందులో శనగపప్పు, కొబ్బరి తురుము కలుపుకుని మనం కుడువులు చేసుకోవడమే. ఎలా ఉడికించక్కర లేకుండా ఒక రకంగా చేసుకోవచ్చు, మళ్ళీ ఆవిరి మీద ఉడికించేలాగా ఒక రకంగా చేసుకోవచ్చు. పూర్వం అయితే పచ్చి నూక అంటే బాయిల్ అవ్వని బియ్యం అన్నమాట. అలానే పిండి కూడా అలానే ఉండేది, పిండితో మాత్రమే కుడువులు చేసేవారు పూర్వం. ఇప్పుడు నూకతో చేసుకుంటున్నాం. అంటే అప్పుడు పనులకి కొంచెం బాగా మార్పులు వచ్చినాయి, కానీ కొంచెం పర్వాలేదు అనేది కూడా కొనుక్కున్నట్లో ఉంటుంది అన్నమాట. అయితే నూకతో చేసిన కుడువులు చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి. అది పిండితో చేసినవి కొంచెం గట్టిగా ఉంటాయి. మరి అలాగే చేసేవారండి, కొబ్బరి తురిమేసి కమ్మగా ఉండేది, చక్కగా తినేవాళ్ళం. మరి అలాగా నీళ్ళు మరిగేటప్పుడు ఏం చేసేవారంటే కొబ్బరి తురిమేసేవారు. పూర్వం పద్ధతి చెప్తున్నాను. కొబ్బరి తురిమేసి అప్పుడు ఇదే పిండి అనుకోండి, బియ్యం పిండి, ఈ పిండి వేసేసేవారు మరిగేటప్పుడు. వేసేసి కొంచెం సేపు తిప్పేసి వెంటనే కట్టేసేవారు, 1 నిమిషం 2 నిమిషాల్లో. అది మూత పెట్టేసి ఉంచేవారు. అప్పుడు అంటే అది ఇలా శనగపప్పు కూడా వేసేవారు. అప్పుడు ఏం చేసేవారు, ఇది చల్లారిన తర్వాత కుడువులు చేసి మళ్ళీ ఆవిరి మీద ఉడికించేవారు. అలా ఉండేవారండి. నేను 2 రకాలుగా కూడా మీకు నేను చూపిస్తాను ఈరోజు. చక్కగా నేను ఎలా చేస్తున్నాను అనేది చెప్తాను మీకు. ఇదిగోనండి, నేను 1.5 వేసేసి చక్కగా నూకైతే ఉక్కించేసాను. ఇది చల్లారిపోయింది. మీకు తొందరగా చూపించాలంటే నేను ఇలాగే చెయ్యాలి కదా. ఇప్పుడు ఇలాగే ఉండలుగా ఉన్నది కొంచెం అంటే ఉడికిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి అది ఇలా నలిపేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇందులో 1 స్పూను నెయ్యి వేసి 1 గ్లాస్ నూకకి 1.5 గ్లాసున్నర నీళ్ళు పోసి ఉక్కించేసాను ఇది. ఇప్పుడు ఇందులో మీకు శనగపప్పు వేస్తున్నానండి. ఇది ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఈ శనగపప్పు కలుపుతున్నాను. చాలు, ఇది మరి 1/2 కేజీ నూకే కదా, సరిపోతుందండి. ఇదివరకు అయితే పిల్లలు ఎక్కువ ఉండేవారు, ఎక్కువ కుడువులు చేసేవారు, ఒకరికొకరు పంచి పెట్టుకునేవారు. మరి సాయంత్రం వరకు కూడా కుడువులు అంటే కమ్మగా ఉంటాయండి, చక్కగా తినేవారు. ఇందులో కొబ్బరి తురుము వేస్తున్నాను. చక్కగా చూసారా, వేసేసాను కదా. ఇప్పుడు ఇదిలాగా ఏంటంటే ఉడికించేస్తాను ఆవిరి మీద, అది కూడా చూపిస్తాను మీకు ఎలాగా చేసేవారు అనేది కూడా మీకు తెలియాలి కదా. అలాగా మనం సులువుగా చేసుకోవాలి, అది కూడా తెలియాలి. ఇప్పుడు ఇది నూక బాగా ఉక్కిపోయిందండి. ఇందులో ఇంకా మళ్ళీ మనం ఆవిరి మీద పెట్టవలసిన పని ఏమీ లేదు. కాకపోతే మనం కొంచెం అది ఉడికిపోయింది అనేటప్పుడు కట్టేస్తాం, అది మళ్ళీ ఆవిరి మీద ఉడకబెడతారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం గట్టి వస్తుంది కుడుము. ఇదైతే దూదిలాగా ఉంటుంది. ఇదైతే నూక పొలుకు అనేది లేకుండా ఉక్కించేసాను. మరి అలా కాకుండా నేను చేసిన కుడుములు వేరేగా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ కుడుములు చేసేస్తాను. ఇప్పుడు పెద్దవి చేసుకోవచ్చు,
అలాగే చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగానే చేస్తానండి. మరి చిన్నపిల్లలు ఉంటే చిన్నవి చేస్తామనుకోండి. మొత్తం కుడుగులు అయ్యాక మళ్ళీ మరి మీకు చూపిస్తాను. ఇలా అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. అందుకు మొత్తం అయిన తర్వాత ఆవిరి మీద ఎలా ఉడికిస్తాను. మరి పూర్వం అయితే వాసన కట్టి ఉడికించేవారు. ఆ శ్రమ లేకుండా మీరు చేసుకోవాలంటే నేను చెప్పాలి కదా, అలా చెప్తాను. మొత్తం ఈ కుడుగులు అయిన తర్వాత చూపిస్తాను. మరి ఇలా కుడుగులు చేసినప్పుడు వినాయక చవితికి మరి ఫస్ట్ గుండా ఇప్పుడు తొలి ఏకాదశి, తొలి పండగకి మనం కుడుగులు హారతి తప్పకుండా వండుకుంటాం. ఇలాగ ఇంతంత కుడుగులు చేసి ఇవి ఒక 11 కుడుగులు మీ ఇంట్లో ఎలకలు పెడుతుందనుకోండి, ఎలకలు తిరుగుతున్నాయి అనుకోండి, ఆ కుడుగులు 11 కుడుగులు చేసి దేవుడి కాడ పెట్టి దండం పెట్టుకుని అది ఎక్కడెక్కడ ఎలకలు తిరుగుతున్నాయో వేసి మరి వినాయక మరి ఏమీ పాడు చేయకు, ఇంట్లో అయ్యి కొట్టేసి పాడు చేసి వస్తాయి కదండి ఎలకలో అని దండం పెట్టుకుంటే కుడుగులు తినేసి వెళ్ళిపోతాయంటండి. అలా చేసేవారు. చక్కగా అలా చేసుకునేవారు. ఇలా చిన్న చిన్నవి చేసి 11 కుడుగులు వేస్తారన్నమాట. దేవుడికి పెట్టేసి మరి ఎలకలు ఎక్కడెక్కడ మసులుతున్నాయో అప్పుడు వేసేస్తారు ఆ మూలల్లో. అవి తినేసేసి రావని నమ్మకం. ఓన్లేండి వచ్చినా రాకపోయినా దేవుడు పెట్టేవనే తృప్తి కూడా ఉంటుంది కదా. ఈ కుడుగులన్నీ అయిపోయాక చూపిస్తాను మీకు. మరి ఇప్పుడైతే కుడుగులు చేసేసానండి. ఇవిగో ఇది వాయుకుడు పాత్ర. అలానే మనకి ఇంట్లో ఇడ్లీ పాత్ర కూడా ఉంటుంది కదా. 4 రేకులు, 5 రేకులు, 3 రేకులును. అడుగు రేకు ఒకటే ఉంచుకుని కూడా మనం ఇలా కుడుగులు పెట్టేసుకోవచ్చు. ఇది వాయుకుడు పాత్ర కదా. అడుగు నీళ్లు పోసాను. ఇదిగో ఇది అడుగు రేకు. అలానే మనకి పై రేకు కూడా ఉంటుంది. ఇలా ఉంటుంది కదా. ఇలా పెట్టామనుకోండి ఎత్తుగా వచ్చేస్తుంది కాబట్టి అడుగు రేకులో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా. ఇప్పుడు ఈ నీళ్ళు పెట్టాను కదా, ఈ రేకు మీద ఈ కుడుగులు పెట్టేస్తున్నాను. చక్కగా ఆవిరి మీద ఉడికిపోతాయి. మనకు వాయు కుడుము వేసుకుంటాం కదా, ఆవిరి కుడుము, అలానే ఉడికిపోతాయి అన్నమాట. ఇలాగా చక్కగా వేచి చేసుకున్నాం అనుకోండి. దీనికి మూత అనేది క్లోజ్ చేసేస్తే ఆవిరి మీద ఉడికిపోతాయి. ఇలా ఉడికిన కుడుములు రేపు కూడా ఏమీ పాడు కావు. చక్కగా అదే పాడంటే జిగురు వస్తాయి అన్నమాట. అందుకు ఇంకేం జిగురు కాదు. ఇదంతా కూడా వేసేయచ్చు. ఎక్కువైపోతాయి తక్కువ చేసి చూపిస్తున్నాను. చక్కగా ఇలాగ ఆవిరి మీద ఉడికిపోతాయి. మరి పూర్వం ఏం చేసేవారు అనుకుంటున్నారంటే, ఇప్పుడు ఇక్కడ గిన్నె పెట్టేవారు ఒక దాకల. అప్పుడు దాకలు ఎక్కువ ఉండేవి అనమాట. దానికి ఒక తెల్లట క్లాత్ కట్టేవారు. అంటే రొంగు క్లాత్ అయితే ఆ కుడుముక రొంగు కూడా పట్టేసేది అనమాట అండి. ఇప్పుడు దానికి తాడు కడతారు జారిపోకుండా. ఆ దాని మీద ఇలాగా పేర్చేవారు, అలాగా వండేవారు. మరి అలాగా కాకుండా ఒట్టి గడ్డి ఉంటుందండి. ఆ గడ్డిలో కూడా వండి మీకు నేను చూపిస్తాను. ఇంతకుముందు చాలా వీడియోలు పెట్టాను, వండి కూడా చూపించాను సుమండి. మా అమ్మగారు గడ్డి తెమ్మనమని ఆ గడ్డి కడిగేసి ఆ దాకలో వేసేసేవారు. ఒక పాత్ర అనుకోండి, అంటే వండే పాత్రలే అంటాం కదా, వేసేసి అందులో నీళ్లు పోసేవారు. ఆ నీటిలో ఈ కుడుగులు వేసేసేవారండి. చక్కగా ఉడికిపోయి కలర్ కూడా గడ్డి కలర్ కొంచెం ఆ కుడుగులకు పట్టేదేమో. చాలా గొప్ప రుచి అండి, గొప్ప స్మెల్ కూడా. అదో మంచి స్మెల్ అనమాట. అలాగా వండివారు. ఆ నీటిలో కుడుగులు వేయటం ఏంటా అనుకుంటారు మీరు. అలా వేసి వండి మీకు మళ్ళీ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఈజీగా చేసుకోవాలి కదా కుడుగులు అంటే, అందరూ చేసుకునేలాగా చెబుతున్నాను నేను. అంటే ఎలానంటే, ఇప్పుడు వాసన కట్టుకుని క్లాత్ కట్టి కుడుగులు ఆవిరి మీద ఉడికించడం ఇదంటే అందరికీ అవ్వే పని కాదు కదా. మరి అలాంటప్పుడు ఇలా వాయుకుడు పాత్ర ఉందనుకోండి, అడుగు రేకు మీద నేను వేసేసాను కదా, అలా వేసేసుకోండి. లేదంటే ఇడ్లీ పాత్ర లేకుండా ఎవరు ఉండరు కదా. పై రేకులు తీసేసి అడుగు రేకుల్లో జాగ్రత్తగా, అంటే 4 గుంటల్లో 4 పెట్టిన తర్వాత పేర్చుకుంటా వచ్చేసారు అనుకో. చక్కగా ఆవిరి మీద మనం ఇడ్లీ ఎంతసేపులో ఉడుకుతుంది, ఆల్రెడీ ఉడికిపోనియే, కానీ ఆవిరి మీద మళ్ళీ ఒకసారి అలాగా పెడతామన్నమాట. అంతే, అయిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే కొంచెం మనకి కుడుము అనేది కొంచెం నొక్కుతుంటే కొంచెం గట్టి వస్తుంది అనమాట. అలాగా కాకుండా మరి ఎలాగా మనం ఇలాగే ఉడికించక్కర్ లేకుండా కూడా కుడుములు చేసేసుకోవచ్చు. అది ఎలాగో మరి మళ్ళీ ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను. ఉడికినాయేమో చూద్దామా. చక్కగా ఉడికినాయండి. అంటే ఎలా తెలుస్తుంది ఉడికినాయి అనుకుంటున్నారు కదా, ఇలా చెమట పడుతుంది అనమాట. చూపిస్తాను దగ్గర. అలాగా కుడుగుల మీద చెమట పట్టినట్టు వాటర్ చిమ్మినట్టుగా ఉంటుంది కదా, ఉడికిపోయినట్టు అనమాట. చూసారా, అదిగో ఇలాగన్నా కూడా. అంటే ఇడ్లీ రవ్వతో వండుకుంటే మంచి స్పాంజీలాగా వస్తాయండి కుడుగులు. అందుకు నేను ఎప్పుడు కూడా ఇడ్లీ రవ్వతో చేస్తానన్నమాట. తర్వాత పచ్చినూకతో వండుతారు కాబట్టి అన్ని మాటలు ఉడకబెట్టేవారు. మరి అలాగా కాకుండా ఇది ఇడ్లీ రవ్వ కదా, చక్కగా ఒక గ్లాస్కి నూకకి ఒక గ్లాసున్నర నీళ్లు పోసి ఉడికిన తర్వాత ఉడికిన శనగపప్పు, కొబ్బరికూరు కలిపేసుకోవడమే. కలిపేసి ఉండలు కట్టేసుకుంటే కుడుగులు. ఈ ఆవిరి మీద పెట్టలేదండి, ఈ ఆవిరి మీద వండిన కుడుగులు కాదు.
బాగా ఉడికిపోయిన నూకలో ఉడికిన శనగపప్పు, తురుముకున్న కొబ్బరి తురుము కలిపేసాను కదా, ఇవి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని మనం ప్రసాదంగా తినేయచ్చు. అంటే పిల్లలు అయ్యి తినడానికి ఈజీగా. చూసారా ఇంత బాగా ఇడిపోతాయన్నమాట. ఇదిగో ఇవి అయితే ఇలా ఉడికించాను. ఇలా ఉడికించుకుని వండుకునేవారు పూర్వం, చెప్పడం కోసం. మీకు అంతగా ఈజీ అవడానికి బాగా ఉక్కిపోతే నూక చక్కగా ఇలాగా చేసేసుకున్నాం అనుకోండి. ఇంకా మళ్ళీ ఏరేగా మనం ఇలాగ ఇడ్లీ పాత్రలో కానీ ఇలాగా మరేమో వాయుకుడుం పాత్రలో కానీ పెట్టవలసిన పని లేదు, వాసన కట్టవలసిన పని అంతకన్నా లేదండి. చక్కగా చూసారు కదా, కుడువులు వండుకునే విధానం ఇంతే. ఏదైనా సులువుగా చేసుకుంటే దగ్గర, సోతే దూరం చేసుకోవాలి. కానీ మరి కుడువులు వండుకుంటే కూపీర్లు అవుతారండి తప్పనిసరిగా. స్టవ్ బాగలేదు, తప్పనిసరిగా మనం అంటే మనకి వీలవ్వలేదు చేసుకోవడానికి, ఏదో 3వ రోజు స్నానం అవ్వచ్చు. ఒకవేళ ఏదో వీలవ్వలేదా అని పూజ అయ్యి చేయలేదు అనుకున్నవారు కుడువులు వండుకోవటం ఏమీ మానక్కర్లేదండి. చక్కగా కుడువులు వండుకుని కూడా తినొచ్చు. ఈరోజు తప్పనిసరిగా కుడువులు, బెల్లం తాలూకులు వండుకుంటారండి. కుడువులు వండుకుంటే కుబేర్లు అవుతారు, ఆరుతుండుకుంటే అదృష్టవంతులు అవుతారు పెద్దవారు చెప్పేవారు. అలాగే అందరూ చేసుకుంటారు, మీరు కూడా చేసుకుంటారని మరి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుడువులు పట్టుకెళ్ళి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత మేము ప్రసాదంగా తీసుకుంటామండి. అందరూ ఇలా చేసుకోండి. మరి చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.